హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్ హ్యాంకీ క్రియేషన్స్. ఈరోజు మనం టేస్ట్ చేయబోతున్నాం ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి. మా అమ్మ చేతి స్పెషల్ గోంగూర నిల్వ పచ్చడి ఎలా చేయాలో అమ్మ చేస్తుంది, చూసేద్దాం వచ్చేయండి. ముందుగా 3 కట్టల గోంగూర తీసుకొని వాటర్లో క్లీన్ చేసుకొని నీడలోనే తడి మొత్తం పోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఇక్కడ నేను 3 కట్టలు తీసుకుంటున్నాను కాబట్టి 3 కట్టలకు తగినట్టుగా ఎండుమిర్చి, ఉప్పు, ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఇంగువ, మిరియాలు అన్నీ తీసుకోవాలి. ఇక్కడ నేను 3 కట్టల గోంగూరకి 50 to 100 గ్రామ్స్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల మెంతులు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, 1 స్పూన్ మిరియాలు, ఇంగువ తీసుకుంటున్నాను. అలాగే 2 వెల్లుల్లిపాయ గడ్డలు కూడా వలిచి పక్కన ఉంచుకున్నాను. ఇంకా 1/2 లీటర్ నూనె కూడా సిద్ధంగా ఉంచుకున్నాను. మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం వచ్చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి తీసుకొని కొద్దిగా నూనె వేసి మనం ముందుగా పక్కన ఉంచుకున్నటువంటి ధనియాలను వేసి మీడియం ఫ్లేమ్లో బాగా దోరగా వేయించుకోవాలి. ధనియాలు వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసి మనం వేయించుకోవాలి. 1 కట్ట గోంగూరకి కారాన్ని బట్టి 20 నుంచి 25 ఎండుమిర్చి అవుతుంది. ఆ రేషియోలో ఎండుమిర్చి తీసుకొని అవి కూడా మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత మెంతులు వేసి బాగా కలుపుకోవాలి. ఒక 2 seconds 3 seconds కలిపిన తర్వాత మిరియాలు, తర్వాత జీలకర్ర కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల ఇంగువ కూడా వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపి ఒక 1/2 minute అలా బాగా వేయించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం వేయించుకున్న వాటన్నిటి కూడా పక్కన ప్లేట్లో ఉంచుకోవాలి. తర్వాత మళ్ళీ గ్యాస్ స్టవ్ మీద కడాయిని ఉంచి నూనె పోసుకోవాలి. మామూలుగా అయితే 1 కట్ట గోంగూరకి 200 ml ఆయిల్ సరిపోతుంది. ఇక్కడ నేను 500 to 600 ml ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ బాగా తెల్లేంత వరకు కాంచుకున్న తర్వాత గోంగూరని కొద్దిగా వేయాలి. కొంచెం జాగ్రత్తగా వేయండి. ఇక్కడ ఆయిల్ తెలుతుంది కదా, గోంగూర వేయంగానే కొంచెం ఆయిల్ పైకి వస్తుంది, కొంచెం జాగ్రత్త వహించండి. తర్వాత అదేవిధంగా గోంగూరని కొద్దిగా వేసుకుంటూ మొత్తం కలుపుకోవాలి. గోంగూరని ఆయిల్లో వేయంగానే కలర్ చేంజ్ అవుతుంది చూడండి, అంటే అది గోంగూర మగ్గుతుంది అన్నమాట. సో ఆ విధంగా ఆయిల్లోనే గోంగూర మొత్తం మగ్గాలి. మనం ఇక్కడ వాటర్ యాడ్ చేయము. ఒక 5 to 10 minutesకి చూడండి ఆయిల్ వదులుతుంది. అప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం పక్కన ఉంచుకున్నటువంటి మిరపకాయలు, ధనియాలు అన్నీ కూడా ఉప్పు కూడా వేసి మనం మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. మరీ మెత్తగా వద్దండి, కొంచెం బరకగా ఉంటే చాలు. ఇక్కడ చూడండి గోంగూర దగ్గరకు వచ్చేసామంటే అది మొత్తం ఆయిల్ వదులుతూ బాగా మగ్గిపోయి ఉంటుంది. మనం ఆ టైంలో మనం ముందుగా పక్కన ఉంచుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. అలా ఒక 5 to 10 minutes బాగా సిమ్లోనే కలుపుకున్న తర్వాత కంప్లీట్గా గోంగూర ఒక 90% మగ్గిపోయి ఆయిల్ వదులుతుంది. అప్పుడు మనం పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. మీకు వీడియోలో తెలియడం లేదు కానీ స్మెల్ సూపర్గా వస్తుందండి. ఇప్పుడు ఆ విధంగా పొడి మొత్తం వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 minutes బాగా సిమ్లో పెట్టి వేయించుకున్నామంటే పచ్చడి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ వేసి ఒక 5 minutes పక్కన ఉంచామంటే కమ్మనైన గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక ఎయిర్ బాక్స్లో వేసి స్టోర్ చేసుకుంటే 3 months నిల్వ ఉంటుంది. కానీ 3 months ఆ పచ్చడి ఉండాలి కదండి, ఎప్పటికో అయిపోద్ది. సో మనం పచ్చడి మొత్తం తీసేసుకున్నాక అడుగున ఉంటుంది కదా, ఆ పచ్చడి కూడా వేస్ట్ చేయడం ఇష్టం లేక అన్నం వేసి కలిపేసి అమ్మ చేతితో ముద్దలు పట్టించుకొని తింటుంటే ఉందండి నిజంగా అసలు ఆహా అనాల్సిందే. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇంత అద్భుతమైన గోంగూర పచ్చడి 1 ముద్ద సరిపోదు కదా, అందుకే 1 ముద్దతో ఆగలేక ఇంకొక ముద్ద అడిగాను. కానీ తల్లి ప్రేమ గొప్పదంటారు కదా, ఇక్కడ కూతురుపై కంటే కూడా మనవాళ్ళ పైన ప్రేమ ఎక్కువగా ఉంది చూడండి. 1 ముద్ద అడిగితే సగం ముద్ద గిల్లి మరీ పెడుతుంది. నిజంగా టేస్ట్ అయితే అద్దిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.